రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు అంటాడైనా చదవమ్మా. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్య నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. జ్ఞాపకార్థ కొడుకుల్లోనైనా ఆదరణ కొడుకులైనా కంపల్సరిగా మరి ఇటువంటి పాఠ్య భాగాలు మనం నెవరేసుకుంటాం. ఆదరణ కొరకైనటువంటి కీర్తనలు పాడుకుంటాం, జ్ఞాపకం తెచ్చుకోగలిగేటువంటి చక్కని పాటలు పాడుకుంటూ ఉంటాం. ఏమంటే మనం పరదేశులం కనుక మనము పరలోకానికి వెళ్ళేవారం కనుక ఈ లోకాన్ని ఎప్పటికైనా విడిచిపెట్టేసి దేవుని యొక్క పుణ్యలోకాలకు మనం వెళ్ళేవారం కనుక ఆ కీర్తనలతోనూ ఆ విధమైన కీర్తనలతోనూ పద్యాలతోనూ వాక్య పఠనాలతోనూ ప్రార్థనలతోనూ మనము ఇటువంటి తరుణాల్లో మనం గడపడం చాలా ఉత్తమం పిల్లరా గమనించినట్లయితే. అలాగే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే అది ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ పౌలు లాంటి భక్తులను ఆవరించి చక్కని మాటలు తెలియజేశారు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదేనైనా నిత్య నివాసం మనకు ఒకటి ఉన్నదని ఎరుగుతాము అంటారు. చేతితో చేసింది ఈ గుడారం. ఏ గుడారం? ఇల్లు. చూడండి, ఆ ఇంట్లో మనం నివాసం చేస్తున్నాం. భారతకాలం బ్రతకాలని ఇల్లు కట్టుకుంటున్నాం, ఆ ఇంట్లో నివాసం చేస్తున్నాం. దేవుడు ఎప్పుడైతే మనలను ఆయన పిలుచుకుంటున్నాడో అప్పుడు మనం ఆయన లోకానికి ఆయన సన్నిధికి మనం చేరుకుంటాం. ఇది ఇల్లు. అలాగే మన శరీరం అని ఇల్లు. భౌతికంగా మనము శరీరంలో ఉన్నాం. శరీరాన్ని చొక్కాగా ధరింపజేసాడు దేవుడు ఆత్మకు. ధరింపజేసి వీళ్ళగా ఆయన గుడారం అనగా చొక్కా లాంటి మన శరీరము ఏదో ఒక రోజు శిథిలమైపోతాం. వ్యాధితోనూ బాధతోనూ ఏమండి రకరకాలైనటువంటి ఇబ్బందులతోనూ ఇరుకులతోనూ కృంగిపోతుంది శరీరం. ఎందుకంటే శరీరం ఎక్కడి నుంచి తీశాడు దేవుడు? ఆదాముని ఎక్కడి నుంచి తీశాడు? దేంతో తయారు చేయడండి? మంటితో తయారు చేశాడు. మన్నైనది తిరిగి వెనుకటి వలె మన్నైపోవును కదా అంటాడు భక్తుడు. మన్ను శరీరం వెనకటి వలె తిరిగి మన్నైపోక తప్పదు. చదవబడినటువంటి ఉత్తర పత్రికల్లో భాగంగా 70 సంవత్సరాలు అధిక బలము నీడల 80 సంవత్సరాలు ఇచ్చాడు. అది కూడా ఆయాసము దుఃఖమనేట. ఈ 70-80 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చాడంటే మనం జీవిస్తున్నామంటే ఆయన కృప. ఎవరి కృప అనేది? దేవుని కృప తప్ప మన కృప అంటారా? దేవుని కృప లేని మనం జీవించగలమా? జీవించుచున్నామంటేనే ఆయన కృప. కనుక పిల్లరా, ఈ 70-80 సంవత్సరాలు జీవిస్తున్నామంటే ఆయన కృప. కనుక మనము ఈ గుడారంలో ఉన్నప్పుడు, అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడు, ఆత్మీయ శరీరంలో ఉన్నప్పుడు ఏ విధంగా మనము వ్యవహరించాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఆలోచన చేయాలి, ఏ విధంగా బ్రతకాలి అనే విషయాలు దేవుడు మన ద్వారా అనేకులకు తెలియజేస్తూ వచ్చాడు. ఈరోజు పొడపాటు లాజరు గారి ఆదరణ కొడుకు కదండి. మన జీవితంలో ఎంతమంది ఆదరణ కొడుకులు చూసుకుంటాం మన సర్వీసులో. మన గ్రామంలో కావచ్చు, బంధుమిత్రుల కుటుంబాల్లో, ఇతరత్ర గ్రామాల్లో కావచ్చు, వేరే వేరే చోట్ల కావచ్చు. ఎన్నో ఆదరణ కొడుకులు చూసాం కదండి. చూసామా? చూడలేదా? అలాగే మనతో కూడా ఒకరోజు మన వెనకాల వాళ్ళు చూస్తారండి, చూడరా? మన బిడ్డలు లాంటి వాళ్ళది మనం చూసాం చిన్న వయసులో. మన బిడ్డలను కూడా మనం చూసాం, అంటే సమీప బంధువుల్లో కానీ రక్త సంబంధుల్లో కానీ.
మనకంటే చిన్నవారు ఆదరణ కొడుకు కూడా మనం చూసామండి, చేసాం కూడా చెప్పాలంటే. ఇవన్నీ మనకు ఒక మంచి జీవితానికి సంబంధించిన గుణపాఠాలు నేర్పిస్తున్నాయి. ఎంతటి వారమైనా, ఎంతటి గనులమైనా, ఎంతటి నీచులమైనా ఏదో ఒక రోజు ఈ గుడారం శిథిలమైపోతుంది, మన్నైపోక తప్పట్లేదు. అప్పుడు శరీరంలో ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని యొద్దకు వెళ్తుంది. వెళ్ళాలి. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం? యాత్రికులమును పరదేశులమై ఈ లోకానికి మనం వచ్చామని వాక్యం తెలియజేస్తుంది కదా. యాత్రికులమును పరదేశులమై అంటే ఈ దేశం మనది కాదు. ఈ మానవ ప్రపంచం అనే దేశం ఎవరిది? మంది కాదు. వాస్తవం చెప్పాలంటే ఏదో కొంతకాలం పలానా ఇంటి వారు, పలానా ఊరు వారు అని బ్రతకడానికి తప్ప 70-80 తర్వాత ఈ ఊరు మంది కాదు, ఈ పల్లె మంది కాదు, ఈ వాతావరణం మంది. తర్వాత రక్త సంబంధాలు బీతి ఉండవు. రక్త మాంసాలు అనేటువంటి ఆ యొక్క ఆలోచనలు ఉండవు. అంత ఆత్మీయంగా ఉంటుంది. రక్త మాంసాలతో పని లేనప్పుడు అంత ఆత్మీయంగా ఉంటుందంటే కొడుకు అని ఉండదు, తల్లి అని ఉండదు, భర్త అని ఉండదు, భార్య అని ఉండదు, చెల్లి అని ఉండదు, అక్కని ఉండదు. ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది, మరలా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలంటే శరీరంలో ఉండగా ఆత్మ మనం జీవించి ఉండగా ఎవరిని స్తుతించాలి? దేవుని స్తుతించాలి. దావీదు గొప్పగా దేవుని స్తుతించాడు. దినానికి 7 మార్లు ఆయన దేవుణ్ణి స్తుతించాడు. కనుక దేవుడు దావీదు పట్ల శాశ్వతమైనటువంటి కృపను చూపించాడు. ఏం చూపించాడమ్మా? శాశ్వతమైన కృప, నిత్యమైనటువంటి కృపను దావీదు పట్ల దేవుడు చూపించాడు. దావీదు పట్ల కృపను చూపించాడు దేవుడు. అలా ప్రతి ఒక్కరి పట్ల దేవుడు కృపను చూపించాలని అనుకుంటున్నాడు. కానీ దేవుణ్ణి దావీదు వలె మనం స్తుతించగలుగుతున్నామా? దేవుణ్ణి మనము దావీదు వలె కొనియాడగలుగుతూ ఉన్నామా? దేవుణ్ణి ప్రార్థించగలుగుతూ ఉన్నామా? ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ అట్లీస్ట్ దేవుణ్ణి మనసారా ప్రేమించగలుగుతూ ఉన్నాం. దేవుని ప్రేమించిన వారు అయితే కనుక ఈ రక్త సంబంధాలను, ప్రేమాభిమానాలను త్యజించి ఎంతకంటే ఎక్కువగా దేవుని ప్రేమించగలం. కానీ దేవుని ప్రేమించకపోవటం మూలంగా ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి జీవితాలను మనము విగ్రహారాధనలతో పాటుగా విగ్రహారాధనలో వంటివిగా చేస్తూ ఉన్నాం. కనుక అవి మనకు కనపడినట్టుగా కానీ కనపడి తర్వాత మాయమైపోతున్నాయి. అప్పుడు పూర్తిగా దేవుని మీద ఆధారపడక అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని మీద ఆనుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో మనం జీవించాలని వాక్యం తెలియజేస్తాం. జీవించుండగా మనము కొన్ని క్రియలు చేస్తామని చేయము. మన పనులు ఉంటాయి కదా, మనం చేసే పని, మనం చేసే ప్రయాణం, మనం మాట్లాడే మాట, మనం బ్రతికే బ్రతుకు, మనం నడిచే నడక, మన నడత, మన సమస్తము, మన లైఫ్ స్టైల్ ఉంటుంది కదండి. దేవునికి ఇష్టమైంది అయి ఉందా? దేవునికి ఇష్టం లేనిది అయి దేవుని వాక్యానికి కట్టుబడి ఉందా? దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉందా? మనకు తెలిసిపోతుంది కదంతా. తెలీదా? మాట్లాడే వ్యక్తి అనుకోండి దేవునికి కట్టుబడి ఉన్నట్ట, అతిగా మాట్లాడే వ్యక్తి అనుకోండి దేవునికి కట్టుబడి ఉన్నట్ట కాదు కదా. అలాంటి వారు మంచి చేయమంటే ఎలా చేస్తారు? క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. క్రియలు అంటే పనులు, మనం చేసిన పనులను బట్టి. మంచి క్రియలైతే జీవ పునరుత్థానంలోనికి, చెడ్డ క్రియలైతే మరణ పునరుత్థానంలోనికి మనము వెళ్తామండి. మట్టి ఏమో మట్టి అయిపోతుంది, ఆత్మేమో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను ఎక్కడి నుంచి వెళ్ళాను కనుక తరుపుతి ప్రభువా మళ్ళా నేను లోపలికి వచ్చేస్తున్నాను అంటే, నీకు శరీరాన్ని ఇచ్చాను, ఆ శరీరంలో నువ్వు ఉండగా నీ శరీరం నీ మాట వినిపించుకోలేటట్టుగా నువ్వు మసలుకోలేదు, నీ శరీరం నిన్ను మంచిగా నడిపించలేదు, నీ శరీరం నడవమన్న చోటకల్లా నువ్వు నడిచేవే తప్ప నువ్వు నడమన్న చోటకి నీ శరీరము నడుచుకోలేదు, నీ మాట వినలేదు, నువ్వు లోబడిపోయి వెళ్ళిపోయావు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా బ్రతికావు కనుక నువ్వు ఎవరు నాకు తెలియదు అన్నాడు కదండి ఆయన. అదేంటి ప్రభువా నేను
వీధుల్లో సువార్త చెప్పాను, మందిరాల్లో బాప్తీసాలు ఇచ్చాను, దెయ్యాలు వెళ్ళగొట్టాను, నీ పేరిట కార్యాలు చేశానయ్యా, నేను గొప్ప సేవకుని, నేను గొప్ప బాధిరిని అని తలుపు కొడతా ఉంటే ఆత్మ వెళ్ళి ప్రభు ఏమన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు గాని ఎవరైతే నా తండ్రి చిత్తాన్ని జరిగిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు. ఏంటండి తండ్రి చిత్తం? యేసు ప్రభు ఏం చేశాడు లోకానికి వచ్చి? ఎక్కడైనా తన చిత్తాన్ని జరిగించాడా? తనకి ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడైనా బ్రతికాడండి? జన్మించకుండానే సాతాను ప్రారంభించేసింది, కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది. ఏ రోజు రూపంలో ఉంది, కనబడితే కాల్చివేతన్నట్టు. యేసుప్రభు పుట్టకుండగానే, యేసుప్రభు పుడితే, యేసుప్రభు ఎక్కడ ఉన్నాడో చెబితే, యేసుప్రభు ఎవరో చూపిస్తే, ఎంతమంది పిల్లలు ఆయన కొరకు తల్లులు తన బిడ్డల్ని ప్రాణాలు త్యాగం చేశారో తెలుసా మీకు? రామాల్లో అంగలార్పు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ విధంగా ఎందరో పసిగందులు సైతము దేవుని యొక్క రాక కొరకు బలి అర్పణగా తమ ప్రాణాలను దేవునికి చెల్లించారు. ఆ విధంగా యేసు ప్రభు ఎన్నో కష్టాలు నష్టాలు పడి మన కొరకు పెరిగి పెద్దవాడే గొప్ప అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సువార్త జరిగించి 3.5 సంవత్సరాలు సెలువు వేయబడ్డాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, 6వ దినమున దేవుని యొక్క సన్నిధికి చేరుకుంటూ అంటాడు బేతనీలో, నీకోసం నేను పరలోకానికి వెళ్తున్నాను, మీకు అనేక నివాసాలు కడతానికి వెళ్తున్నాను, లేని ఎడల నేను మరలా వచ్చి నేను మీకు చెప్తాను. నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నా, మీ కొరకు నేను మరలా వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్త మిమ్మల్ని ఆదరిస్తాడు. ఈరోజు ఏం కరువైంది మనం ఆలోచన చేస్తే? చంద్రకాంతం గారికి ఏమో భర్తతో బ్రతకాలని ఆ రోజు పెళ్లి ప్రమాణాలు చేసుకున్నారు కదండి ఆ తల్లిదండ్రులు. రాజర్ గారు, ఆ తల్లి చంద్రకాంతం గారు పెళ్లి ప్రమాణాలు మనకులాగానే వాళ్ళు చేసుకున్నారు కదా. మరణం మనల్ని విడదీసేంత వరకు మనం కలిసి ఉండాలని ప్రమాణం చేసుకున్నారు. అలాగే వారు కలిసి ఉన్నారు. ఆరోగ్య పరిస్థితులు వికటించడం చేత లాజర్ గారు సమ్ మిస్టేక్ చనిపోయారు. ఈరోజు ఆమెకు భరోసా లేదు. భరోసా ఉందండి. కుమారుడేమో అనారోగ్యంతో బాధపడుతున్నాడు, మనోడేమో చిన్నపిల్లడు. చంద్రకాంతం గారేమో పెద్ద ఆవిడైపోయారు. ఆమె కష్టపడే ఓపిక ఆమెకి లేదనే చెప్పొచ్చు. నాకు అర్థమైనంత మట్టుకు చెప్పాలండి, నాకు తెలిసినంత వరకే నేను చెప్తున్నాను. ఎంత చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో పడ్డది కదా కుటుంబం. ఏదో విధంగా గుండెల్లో ఓపుకున్నంత మట్టికి ఆటో వేసుకుని వెళ్ళిపోయి ఒక 100-200 తెచ్చివాడైనా తెచ్చి కానీ బియ్యము కానీ కూరలు కొనిస్తే కుటుంబం పోషించబడింది. ఈరోజు వారికి ఆదరణ ఉందా? ఈరోజు వారికి సహాయం చేసే సహకారం ఉందండి? ఎంత విలక్షణంగా కుటుంబం విలపిస్తుంది ఈరోజు. గమనించండి పిల్లరా, ఈ కుటుంబానికి ఆదరణ కలగాలని మనం కోరుకుంటున్నాం. ఈ కుటుంబాన్ని ఆదరించాలని ఆదరణ కూడిక మనం జరిగిస్తున్నాం. గ్రామ సమేతంగా, సంఘ సమేతంగా సహవాసం అంతా వచ్చి కూడా ఈ కుటుంబానికి ఆదరణ ఇవ్వటానికి, ఈ కుటుంబాన్ని ఆదరించడానికి, చంద్రకాంతం గారికి ఆదరణ ఇవ్వటానికి, వారి కుమారులు పేదరు గారికి, భాగ్యం గారి కోడలు గారికి, మనవడు నాయనబాబు గారికి, మనవడ లాస్య గారికి, బంధుమిత్రులకు ఆదరణ కలగాలని ఈ ఆదరణ కూడిక మనం జరిగిస్తూ ఉన్నాము. దీన్ని ఏమంటారు? ఆదరణ కూడిక. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ఆ కుటుంబం కోసం ఆదరణ అంటే ఏంటో తెలుసా? ఆ కుటుంబం కోసం మనం బాధపడటం. ఏంటంటే ఆదరణ అంటే ఆ కుటుంబం కొరకు, చంద్రకాంతమ్మ గారి కొరకు, వారి కుమారుడు కోడల కొరకు, మనవడు మనవరాల కొరకు మనము వేదన చెందటం, ఆదరణ తెలియచేయటం అంటే బాధపడటం, ఓదార్చటం, బాధపడుతూ ఓదార్చటం, ధైర్యపరుస్తూ వేదన చెందటం. ఆ రోజు కన్నీటి పర్యంతమై కుటుంబాన్ని ఏడుస్తూ ఉంటే కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఆప్తులు శ్రేయోభిలాషులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, స్నేహితులు కావచ్చు,
కౌగులించుకుని ఆ తల్లిని స్త్రీలు నవ్వుతూ ఆదరిస్తారా? ఏం కాదులే, పర్వాలేదులే, పోతే పోన్లే అని ఆదరిస్తారా అన్న మాటలు వస్తాయి అసలే? వాళ్ళు కూడా ఏడుస్తూ, వాళ్ళు కూడా తన మునకలై తలకొట్టుకుంటూ బాధపడుతూ, అమ్మ ఏం చేస్తాం తల్లి, ఓర్చుకో అమ్మ తల్లి, కాసేపు ఓర్చుకో అమ్మ, కాసేపు ఓర్చుకో అమ్మ అంటూ ఉంటారు స్త్రీలైన పురుషులైనా. ఎంతసేపు అండి మనం ఓదార్చగలిగేది? కొంతసేపే కదా. కానీ దేవుడు గొప్పోడండి నిజంగా చెప్పాలంటే. ఆ క్షణం నుంచి తన యొక్క జీవిత పర్యంతము ప్రతి క్షణం ఆదరిస్తూ ఉన్నాడండి దేవుడు. చంద్రకాంతం గారి యొక్క కుటుంబాన్ని మనం ఆలోచన చేస్తే, అలా ప్రతి కుటుంబాన్ని, మరణం చూడని నరుడెవడు ఉన్నాడండి? మరణం చూడనటువంటి గడప ఉందా? మరణం చూడనటువంటి ఇల్లుందా? మరణం చూడనటువంటి నరుడంటూ ఉన్నాడా? నేను భూమి ఉన్నంత వరకు బ్రతకగలను అని నరుడు ఉన్నాడండి? లేదు కదా. భరోసా లేదు కదా ఎవరికి. మనం ఎంతకాలం బతుకుతాం? బైబిల్ అయితే 70 చెప్తుంది, కానీ చిన్న పిల్లలు తెల్లారేపటికి మంచం మీదే చనిపోయినటువంటి దాఖలాలు నేను చూసిన అనుభవాల్లో. పెళ్లి కానటువంటి వారు, సమాధి పెట్టుకు పట్టణంత గొప్ప శరీరదారుడు కలిగినటువంటి, ఉద్యోగాల కోసం తెలంగాణ వెళ్తే తెలంగాణలో ఒక అబ్బాయి చనిపోతే, వాళ్ళ నాన్నగారు ఏమో 10 రూపాయలు సంపాదించుకుందాం పోయి వెళ్తే వాళ్ళ నాన్నగారు లేకపోతే, తల్లి ఒక చెల్లి, ఆ తల్లి ఒక గేదెను కాసుకుంటూ ఆ పాలు తీసుకుని పట్టు పోసుకుంటా ఉంటే, కొడుకు ఏదో బయటికి వెళ్ళాడు, మంచిగా చక్కగా సంపాదించుకుని వస్తాడు, పెళ్లి చేద్దాం అమ్మా, నేను బుల్లెట్ కొంటాను, బుల్లెట్ కొని డబ్బు నా దగ్గర ఉందమ్మా, నేను సంపాదించుకున్నాను, నేను పండగకు వస్తానమ్మా అని చెప్తా ఉంటే, ఎప్పుడు పండగ వస్తుందా, ఎప్పుడు కొడుకు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటే తల్లి ఏమొచ్చిందో తెలుసా? శవం వచ్చింది. ఏమొచ్చిందమ్మా? శవం వచ్చిందండి. తండ్రి రాలేదు, రావటానికి అక్కడ సమయం దొరకలేదు. గ్రామం అంతా వెలకిస్తుంది, సంఘం అంతా రోధిస్తుంది. కన్న తల్లి గోడకేసి తలకాయ కొట్టుకుంటే దిమ్మ తిరిగిపోయి అక్కడ ఏం జరుగుతుందో కూడా ఒక్కొక్క అరగంట ఒక్కొక్క గంట ఆమెకి అర్థమయ్యేది కాదు. అటువంటి పరిస్థితి నెలకొంది అక్కడ. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, తన మునకలై గ్రామం అంతా